మిత్రులారా, దేశంలోని నిరుద్యోగ యువత బొద్దింకల్లా ఉన్నారు. ఏ పని పాట లేకుండా ఉన్నారు. ఉద్యోగం దొరకక ఏ వృత్తిలోనూ లేరు. మీడియాలో చేరుతున్నారు, సోషల్ మీడియాలో చేరుతున్నారు. ఆర్టీఐ యాక్టివిస్టులుగా, సమాచార హక్కు చట్టం కార్యకర్తలుగా, ఇతర కార్యకర్తలుగా మారుతున్నారు. ఇవి మన మహాఘనత వహించిన సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈ సమాజం గురించి పట్టించుకునే, ఈ సమాజం గురించి ఆలోచించే, ప్రశ్నించే యువత గురించి అన్న మాటలు. వివరాల్లోకి వెళ్దాం. న్యాయవాదుల్లో సాధారణంగా కొన్ని సంవత్సరాలు న్యాయవాద వృత్తిలో ఉన్న తర్వాత సీనియర్ అడ్వకేట్ అనే డిజిగ్నేషన్ వస్తుంది. సీనియర్ అడ్వకేట్ అనే హోదా రావడం అంటే న్యాయవాద వృత్తిలో కొంత గౌరవము, ప్రతిష్ట, వారంతట వారు కేసులు తీసుకోకుండా ఇతర న్యాయవాదులు తీసుకున్న కేసుల్లో వాదించడము, ఇటువంటి ఒక అవకాశం వస్తుంది. ఒక న్యాయవాది సుప్రీంకోర్టుకు తనకు సీనియర్ న్యాయవాది హోదా ఇవ్వడం లేదు. బహుశా ఆయన ఢిల్లీ హైకోర్టులో న్యాయవాద వృత్తిలో ఉన్నారు. ఢిల్లీ హైకోర్టులో అది నిరాకరణ కూడా జరిగింది కావచ్చు. సుప్రీంకోర్టుకు వచ్చారు. సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, మరొక న్యాయమూర్తి జస్టిస్ జయమాలా బాగ్చి ముందర ఈ కేసు వచ్చింది. ఈ కేసు మీద ఆయన మొట్టమొదలు ఆ న్యాయవాది తరఫున వాదించే న్యాయవాదిని చాలా దుర్భాషలాడారు. ఇదేమిటిది, సీనియర్ న్యాయవాది అనేది సంపాదించుకోవలసింది కానీ అది నాకు రాలేదు అని న్యాయ ప్రక్రియను వాడుకోవచ్చునా? ఒకవేళ ఢిల్లీ హైకోర్టు మిమ్మల్ని సీనియర్ న్యాయవాదిగా గుర్తించినప్పటికీ నేను దాన్ని కొట్టివేస్తాను లాంటి మాటలన్నీ అన్నారు. అవన్నీ సరే, అవి ఆ న్యాయవాదికి, ఆ న్యాయవాది సీనియర్ అడ్వకేట్ కావచ్చునా లేదా అనడానికి సంబంధించిన వ్యవహారాలు. కానీ అదే సందర్భంలో ఆయన రెండు వర్గాల మీద, మొత్తంగా దేశంలో న్యాయవాదుల మీద, ప్రత్యేకించి ఢిల్లీలో 30 హజారీ కోర్టులో న్యాయవాదుల మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా దేశంలో నిరుద్యోగ యువత మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. వీళ్ళందరూ వ్యవస్థను లోపలి నుంచి ధ్వంసం చేస్తున్నారు, వ్యవస్థ మీద విమర్శ చేస్తున్నారు, వ్యవస్థ మీద దాడి చేస్తున్నారు అని కూడా అన్నారు. ఇవన్నీ ఉచితమేనా, అవసరమేనా? ఏమన్నారో చూద్దాం. దేర్ ఆర్ ఆల్రెడీ పారాసైట్స్ ఆఫ్ సొసైటీ. సమాజంలో ఇప్పటికే పరాన్న బుక్కులు ఉన్నారు. నిజానికి ఎవరు పరాన్న బుక్కులు? ఆరుగాలం శ్రమపడి తమ శ్రమకు తగిన ఫలితాన్ని సంపాదించలేని వాళ్ళు కోట్లాది మంది, బహుశా 100 కోట్ల పైన, 120 కోట్ల పైన ఉన్నారు. కొంతమంది పరాన్న బుక్కులు ఉన్నారు. ఆ పరాన్న బుక్కుల వ్యవస్థలోకి, ఆ పరాన్న బుక్కుల వర్గంలోకి చేరే వాళ్ళే నిజంగా శ్రామికులను పరాన్న బుక్కులు అంటున్నారు. దెర్ ఆర్ ఆల్రెడీ పారాసైట్స్ ఆఫ్ సొసైటీ హూ అటాక్ ద సిస్టమ్. పరాన్న బుక్కులు వ్యవస్థను విమర్శిస్తున్నారట, వ్యవస్థ మీద దాడి చేస్తున్నారట. నిజానికి పరాన్న బుక్కులు వ్యవస్థను కాపాడుతున్నారు. ఈ వ్యవస్థలో మాకు కావాల్సింది దక్కడం లేదే అని శ్రామికులు ప్రయత్నాలు చేస్తున్నారు, ప్రశ్నలు వేస్తున్నారు, పోరాడుతున్నారు. ప్రధాన న్యాయమూర్తి గారు దీన్ని తలకిందులు చెప్తున్నారు. యూ వాంట్ టు జాయిన్ హ్యాండ్స్ విత్ దెమ్. అటువంటి పరాన్న బుక్కులతో మీరు చేతులు కలపదలుచుకున్నారా అని అక్కడితో ఆగకుండా ఆయన ఈ మాటలు తప్పకుండా దేశం వినవలసిన మాటలు. దేర్ ఆర్ యంగ్స్టర్స్ లైక్ కాక్రోచెస్. బొద్దింకలలాగా యువకులు ఉన్నారు. హూ డోంట్ గెట్ ఎనీ ఎంప్లాయ్మెంట్. వాళ్ళకి ఉద్యోగం దొరకడం లేదు. ఎవరు ఇవ్వడం లేదు ఉద్యోగం? ప్రభుత్వాలు ఇవ్వడం లేదు. ప్రభుత్వాలు నడుపుతున్న ఆర్థిక వ్యవస్థ వల్ల, ఆర్థిక విధానం వల్ల ఉద్యోగ కల్పన జరగడం లేదు, ఉద్యోగాలు దొరకడం లేదు. అందువల్ల పని పాట లేకుండా ఉన్నారు. వాళ్లకు పని పాట కల్పించని వ్యవస్థే, ఆ వ్యవస్థ ప్రతినిధే మీరు నిరుద్యోగులుగా పని పాట లేకుండా ఉన్నారు అని ఒక నింద వేయడం అంటే ఎంత తలకిందుల వ్యవహారం. అండ్ డోంట్ హ్యావ్ ఎనీ ప్లేస్ ఇన్ ప్రొఫెషన్. వాళ్ళకి ఏ వృత్తిలోనూ స్థానం లేదు. సమ్ ఆఫ్ దెమ్ బికమ్ మీడియా. వాళ్ళలో కొందరు జర్నలిస్టులు అవుతారు, మీడియా వ్యక్తులు అవుతారు. సమ్ ఆఫ్ దెమ్ బికమ్ సోషల్ మీడియా. మరి కొందరు సామాజిక మాధ్యమాల్లోకి వస్తారు. సమ్ ఆఫ్ దెమ్ బికమ్ ఆర్టీఐ యాక్టివిస్ట్. మరి కొందరు సమాచార హక్కు చట్టం కార్యకర్తలుగా మారుతారు. సమ్ ఆఫ్ దెమ్ బికమ్ అదర్ యాక్టివిస్ట్. మరి కొందరు ఇతర కార్యకర్తలుగా మారుతారు. అండ్ దే స్టార్ట్ అటాకింగ్ ఎవ్రీ వన్. వాళ్ళు ప్రతి ఒక్కరి మీద దాడి చేయడం ప్రారంభిస్తారు. నిజానికి వాళ్ళు దాడి చేయడం లేదు, వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మీడియా గురించి, సోషల్ మీడియా గురించి, ఇతర కార్యకర్తల గురించి కాసేపు పక్కన పెడదాం. ఒక ప్రధాన న్యాయమూర్తి సమాచార హక్కు చట్టం కార్యకర్తల మీద ఇటువంటి విమర్శ చేస్తున్నారంటే, పని పాఠాలని వాళ్ళు చేస్తున్నారని అంటున్నారంటే, సమాచార హక్కు చట్టం ఈ దేశంలో ప్రభుత్వాలు, అధికార యంత్రాంగము దాచిపెడుతున్న సమాచారాన్ని బయట పెట్టాలి అని వచ్చిన ఒక మెరుగైన చట్టం. ఆ చట్టాన్ని ఉపయోగించుకొని
ఈ చట్ట ప్రకారం మీ సమాచారం ఇవ్వవలసింది అని సమాచార హక్కు కార్యకర్తలు అనేక మంది వచ్చారు. దేశవ్యాప్తంగా ఆర్టీఐ పిటిషన్లు వేస్తున్నారు. దేశవ్యాప్తంగా వందలాది మంది ఆర్టీఐ కార్యకర్తలను హత్య చేయడం జరిగింది. అధికార యంత్రాంగానికి, ఆధిపత్య వర్గాలకు, సంపన్న వర్గాలకు చెందిన వాళ్ళు తమ సమాచారం బయట పెట్టకూడదని సమాచారం అడిగిన ఆర్టీఐ కార్యకర్తలను చంపిన ఉదంతాలు ప్రతిరోజు వార్తల్లో వస్తున్నాయి. అటువంటి సందర్భంలో దేశ ప్రజలకు మేలు చేసే చట్టాన్ని గౌరవించవలసిన, వ్యాఖ్యానించవలసిన, సమర్థించవలసిన, ఇంకా విస్తరించవలసిన ప్రధాన న్యాయమూర్తి ఆర్టీఐ కార్యకర్తల మీద కాక్రోచెస్ అంటున్నారు, బొద్దింకలు అంటున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాం మనం? ఈ దేశంలో సుప్రీంకోర్టు అనేది రాజ్యాంగబద్ధంగా ప్రజల ప్రయోజనాలను కాపాడడానికి ఉన్న చిట్ట చివరి అవకాశం అనుకుంటాం. ఆ చిట్ట చివరి అవకాశమే ప్రజలను బొద్దింకలుగా చూస్తున్నది. ఇది మాత్రమే కాదు, ఇంకొక న్యాయవాది పక్షాన సీనియర్ అడ్వకేట్ ఇవ్వలేదనే ఫిర్యాదు మీద వచ్చారు. ఆ న్యాయవాదిని ఉద్దేశించి మీరందరూ ఎందుకు నల్లకోటు వేసుకున్నావు, ఈ నల్లకోటు వేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అనే మాట అంటూ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సమ్ మ్యాటర్, నేను ఎదురు చూస్తున్నాను మీ మీద చర్య తీసుకోవడానికి, మీ మీద ఒక శిక్ష వేయడానికి. అవకాశం వచ్చినప్పుడు ఈ కేసును సిబిఐకి అప్పగిస్తాను. ఏం కేసట? టు వెరిఫై ద ఎల్ఎల్బి డిగ్రీస్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద ఢిల్లీ పీపుల్. ఢిల్లీలో ఉన్న న్యాయవాదుల ఎల్ఎల్బి డిగ్రీలు చూడదలుచుకున్నాను. దానికి సిబిఐ అవసరం లేదు. వాళ్ళు బార్లో రిజిస్టర్ చేసుకొని ఉంటారు. ఆ ఎల్ఎల్బి డిగ్రీ అవునా కాదా వెతకవచ్చు. ఈ దేశంలో డిగ్రీ చూపెట్టని ప్రధానమంత్రి ఉన్నాడు, దొంగ డిగ్రీ మీద ప్రధానమంత్రి ఉన్నాడు. ఆ దాని గురించి మాట్లాడే శక్తి లేదు ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు. న్యాయవాదులు తప్పనిసరిగా అటువంటి బ్లాక్ షీప్స్ ఉంటారు, దొంగ డిగ్రీల మీద పనిచేస్తున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఏరేయండి. కానీ ఏం మాట్లాడుతున్నారు? ఒక దుర్వినియోగాన్ని విమర్శిస్తున్నామనే పేరుతో అసలు మొత్తం ప్రజా సమూహం మీద, ఒక ఉద్యోగ సమూహం మీద, ఒక వృత్తి సమూహం మీద ఎటువంటి నిందలు ఇవి? ఇన్ తీస్ హజారీ సో అండ్ సో ది కైండ్ ఆఫ్ ఫేస్బుక్ అండ్ థింగ్స్ దే ఆర్ పుట్టింగ్. ఆ న్యాయవాదులు ఫేస్బుక్ మీద వ్యాఖ్యలు రాస్తున్నారట, పోస్టులు పెడుతున్నారట. పెడితే ఒకవేళ అది నేరం అయితే, అది తప్పైతే శిక్ష విధించండి. కానీ మొత్తానికి మొత్తంగా ఎలుకలు దూరాయని ఇల్లు గాలబెట్టినట్టుగా న్యాయవాద వృత్తిని డూ దే థింక్ వీఆర్ నాట్ వాచింగ్? మేము చూడడం లేదనుకుంటున్నారా వాళ్ళు? జార్జ్ ఆర్వెల్ 1984లో రాసినట్టు బిగ్ బ్రదర్ ఈజ్ వాచింగ్ అనే నిఘా యంత్రాంగం చూస్తూ ఉన్నది. ఎవరు ఫేస్బుక్లో ఏమి రాస్తున్నారు చూస్తూ ఉన్నది. ఆ న్యాయవాదులు కూడా రాస్తూ ఉండొచ్చు. అది నేరం అయితే శిక్షించే అధికారం, శిక్షించే చట్టాలు ఉన్నాయి. కానీ ఇటువంటి బహిరంగంగా న్యాయస్థానంలో మరొక కేసు సందర్భంలో ఇటువంటి మాట. అది మాత్రమే కాదు, అక్కడి నుంచి ఆయన దేశవ్యాప్తంగా న్యాయవాదులందరి సంస్థ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ఏమీ చేయదు. బార్ కౌన్సిల్ విల్ నాట్ డూ ఎనీథింగ్. థౌజండ్స్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రాడ్యులెంట్ పీపుల్ హూ ఆర్ వేరింగ్ బ్లాక్ రోబ్స్. నల్లకోట్లు తొడుక్కున్న వేలాది మంది అబద్ధకోరులు ఉన్నారు. ఏం మాటలు ఇవి? ఐ హ్యావ్ సీరియస్ డౌట్స్ ఆన్ ద జెన్విన్నెస్ ఆఫ్ దేర్ లా డిగ్రీస్. ప్రాబబ్లీ సిబిఐ విల్ హ్యావ్ టు డూ సంథింగ్. బార్ కౌన్సిల్ విల్ నెవర్ డూ బికాస్ దే ఆర్ హ్యాండ్స్ ఇన్ గ్లో. దే ఆర్ అబ్సల్యూట్లీ ఇన్ కొల్యూషన్. బార్ కౌన్సిల్ మీద, న్యాయవాదుల మీద, యువకుల మీద, నిరుద్యోగ యువకుల మీద, మీడియా మీద, సోషల్ మీడియా మీద, ఆర్టీఐ యాక్టివిస్టుల మీద, యాక్టివిస్టుల మీద, మొత్తంగా దేశ ప్రజల మీద పారాసైట్లని, కాక్రోచ్లని, పరాన్న బుక్కులని, బొద్దింకలని అనే అధికారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినందువల్ల ఒక వ్యక్తికి వస్తుందా? నిజంగా దేశంలో కాక్రోచెస్ ఉన్నాయి, బొద్దింకల్లాగా. ఈ దేశ రాజ్యాంగ విలువలను, ఈ దేశ ప్రజా ప్రయోజనాలను లోపల నుంచి తొలిచేస్తున్న చెదలు చాలా ఉంది. ఆ చెదల మీద మాట్లాడాలి. ఆ చెదలను సంస్కరించే, ఆ చెదలను తొలగించే, పరిష్కరించే బాధ్యత ఉన్నవాళ్ళు ఇతరులను చెదలంటున్నారు, ఇతరులను బొద్దింకలు అంటున్నారు, ఇతరులను పరాన్న బుక్కులు అంటున్నారు. ఎక్కడికి పోతున్నది ఈ దేశం? ఈ ఛానల్లో కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి. ఛానల్ నడవటానికి మీ సపోర్ట్ చాలా అవసరం.